హాయ్ ఎవ్రీవన్, నేనండి మీ సుప్రతికాని. వెల్కమ్ టు మై యూట్యూబ్ బ్లాగ్ అండి. సో చూస్తున్నారు కదా, ఈరోజు మేము గణపతి పూజ చేసుకున్నాం అనమాట. సో దానికోసం రవ్వ కేసరి ఇంకా దద్దోజనం చేశాము. సో మీకు ఈ వీడియోలో మీకు రవ్వ కేసరి ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, నార్మల్గా మనము ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత అక్కడ దాంట్లో నెయ్యి వేయాలి. నెయ్యి వేసి ఇట్లా రవ్వని ఫ్రై చేసుకోవాలన్నమాట. నెయ్యిలో చాలా మంచిగా ఫ్రై చేసుకుంటే బ్రౌనిష్ కలర్గా అయిందనుకోండి, మనకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రవ్వ కేసరి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ అనేది పోసుకోవాలి. ఎప్పుడైనా చల్లనీళ్ళు పోసుకోవద్దు అనమాట. ఫ్రై చేసుకునేటప్పుడు చల్లనీళ్ళు పోసుకునేది ఏమైపోతుందంటే అక్కడ టేస్ట్ అనేది మారిపోతుంది. సో హాట్ వాటర్ పోసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో అలాగే మనము తురిమిన బెల్లం వేసుకోవాలి. దాంట్లో బాయిల్ అవుతున్నప్పుడే ఈ బెల్లాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా బెల్లం అనేది కూడా కరిగిపోతుంది ఈజీగా దీంట్లో వేసుకొని. మళ్ళీ దాన్ని పేస్ట్ లాగా చేయడము అలా పెద్ద ప్రాసెస్ అవుతుంది అనమాట. సో మనం ఇట్లా ఈజీగా వేసుకున్నాం అనుకోండి, ఈజీగా కరిగిపోతుంది బెల్లం. దీంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. హాట్ వాటర్ వేసుకొని చాలా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి అలా కొంతసేపు స్టవ్ మన గ్యాస్ మీద పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత కొంచెం అది కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇట్లా కుక్ చేసుకోవాలన్నమాట. మొత్తం మెల్ట్ అయిపోవాలి బెల్లం అనేది. అట్లా మధ్యలో వాటర్ కూడా పోసుకోవాలి. ఇట్లా మనకి స్మెల్ వస్తుంది అనమాట. ఉడికేటప్పుడు కూడా ఒక్క విజిల్ పెట్టుకుంటే చాలు, అది ఉడికిపోతుంది అనమాట రవ్వ అనేది. ఎవరికండి, చాలా మందికి రవ్వ కేసరి అనేది ఇష్టం ఉంటుంది. సో చాలా మంది దీంట్లో కలర్ వేసుకుంటారు కూడా, డిఫరెంట్ కలర్స్ వేసుకుంటారు. ఎల్లో, ఆరెంజ్ కలర్ అనమాట, ఫ్లేవర్ కోసం. సో మనం ఇది నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట దేవునికి కదా. సో ఇట్లా ఈజీ మెథడ్లో మనం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అలాగే మీరు చూస్తున్నారు కదా, చాలామంది మిక్సీ యూస్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో మనము చిన్న రోకల్ లాంటివి తీసుకున్నాం అనుకోండి, దాంట్లో దంచితే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం బాదం కాజు అనేది ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. చేసుకున్న తర్వాత దీంట్లో వేసుకోవాలి. అలాగే దద్దోజనం కూడా ప్రిపేర్ చేసామన్నమాట దేవునికి. ఇట్లా మనం దంచుకోవాలి. దంచుకున్న తర్వాత దాన్ని కొంచెం మిక్స్ చేసుకొని రవ్వ కేసరిలో మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత చాలా మంచిగా కలపాలి. ఇట్లా మనకి రవ్వ కేసరి ఈజీగా మెథడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా ఈజీగా ప్రసాదాలు అయిపోయాయి అనమాట. సో మీరు ఏం చేశారో మీ గణేష్ పూజకి కామెంట్లో పెట్టండి. ఇంకా ఇలాంటివి చాలా వీడియోస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవచ్చు.